జనసేన ఎన్ని సీట్లు గెలవబోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా? జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఒకసారి చూస్తే ఆ పార్టీ ఎక్కడెక్కడ గెలవబోతుంది, ఎక్కడెక్కడ ఓడిపోతుంది అనే విషయం తెలుస్తుంది. జనసేన ఈ ఎన్నికలలో మొత్తం 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. ఈ 21 అసెంబ్లీ స్థానాలలో కొన్ని చోట్ల ఆ పార్టీ విజయం గ్యారంటీ కాగా, మరికొన్ని చోట్ల మాత్రం చాలా కష్టమైన పరిస్థితి ఉంది. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థిగా లోకం మాధవి పేరు ప్రకటించారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే. వైసీపీ నేత బడుకొండ అప్పలనాయుడుతో తలపడతారు. మాధవి ఇక్కడ బలమైన అభ్యర్థి అయినప్పటికీ టీడీపీలోని కొందరు నేతలు ఆమెకు మద్దతు ఇవ్వడం లేదు. దీంతో అక్కడ కూడా గట్టి పోటీ తప్పదు. చంద్రబాబు తన పార్టీ నేతలను దారిలో పెట్టి జనసేన అభ్యర్థికి పూర్తి సహకారం అందించేలా ఆదేశిస్తే ఈ సీటు జనసేన గెలుస్తుంది. లేదంటే చివరి వరకు ఇక్కడ సస్పెన్షన్ తప్పదు. మరో స్థానం పెందుర్తిలో జనసేన నుండి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుతో తలపడుతున్నారు. జనసేన గెలవడానికి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైజాగ్ నగరంలోని విశాఖ సౌత్ నియోజకవర్గంలో జనసేన నుండి వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇక్కడ వైసీపీ నుండి బరిలో ఉన్నారు. వాసుపల్లి గణేష్ ఇక్కడ బలమైన అభ్యర్థి. క్షేత్రస్థాయిలో ఆయన బలంగా ఉన్నారు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. జనసేన గెలుపు ఇక్కడ అంత సులభం కాదు. అనకాపల్లి జనసేన అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పోటీ చేస్తుండగా వైసీపీ నుండి భరత్ కుమార్ బరిలో ఉన్నారు. జనసేన ఇక్కడ విజయం సాధిస్తుంది. యలమంచిలిలో జనసేన నుండి సుందర్రావు విజయ్ కుమార్, వైసీపీ నుండి కన్నబాబు రాజు పోటీ చేస్తున్నారు. ఈ సీటు జనసేన గెలుస్తుందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చెప్తున్నాయి. పిఠాపురంలో జనసేన నుండి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వైసీపీ నుండి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన కళ్ళు మూసుకొని గెలుస్తుందని చెప్పవచ్చు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన నుండి పంతం నానాజీ, వైసీపీ నుండి కురసాల కన్నబాబు పోటీలు ఉన్నారు. ఈ సీటు జనసేన ఖాతాలో వేయవచ్చు. రాజోలలో జనసేన నుండి దేవ వరప్రసాద్, వైసీపీ నుండి గొల్లపల్లి సూర్యారావు పోటీలు ఉన్నారు. ఇక్కడ జనసేనకు వైసీపీ నుండి గట్టి పోటీ తప్పదు. పి గన్నవరంలో జనసేన నుండి గిడ్డి సత్యనారాయణ, వైసీపీ నుండి విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా జనసేన గెలుపు కష్టమే. ఇక రాజానగరంలో జనసేన నుండి బొత్తుల రామకృష్ణ, వైసీపీ నుండి జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన గెలుస్తుంది. నిదడవోల్లో జనసేన నుండి కొందల దుర్గేష్, వైసీపీ నుండి జి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేనే గెలుస్తుంది. నర్సాపురంలో జనసేన నుండి బొమ్మిడి నాయకర్, వైసీపీ నుండి ముదునూరు ప్రసాద్ పోటీ చేస్తున్నారు. జనసేన గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకే. భీమవరంలో పులపర్తి ఆంజనేయులు జనసేన అభ్యర్థి కాగా గ్రంథి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి. గ్రంథి శ్రీనివాస్ నుండి గట్టి పోటీ ఉంటుంది. అయినా జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో జనసేన నుండి బొలిశెట్టి శ్రీనివాస్, వైసీపీ నుండి కొట్టు సత్యనారాయణ పోటీలు ఉన్నారు. జనసేన గెలిచే సీట్ ఇది. ఉంగటూరులో జనసేన నుండి ధర్మరాజు, వైసీపీ నుండి వాసుబాబు పోటీలు ఉన్నారు. ఇక్కడ వైసీపీయే గెలుస్తుంది. పోలవరం ఎస్టీ స్థానంలో జనసేన నుండి బాలరాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మికే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆవనగడ్డలో జనసేన నుండి మండల్ బుద్ధప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీ నుండి జనసేనలోకి మారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుండి సింహాద్రి రమేష్ బాబు బరిలో ఉన్నారు. ఇది జనసేన గెలిచే సీటు. తెనాలిలో జనసేన నుండి నాదెండ్ల మనోహర్, వైసీపీ నుండి అన్నాబొత్తుల శివకుమార్ బరిలో ఉన్నారు. ఇది కూడా జనసేన గెలిచే సీటే. రైల్వే కోడూరులో జనసేన నుండి ఆరవ శ్రీధర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తొలుత ప్రకటించిన యనమల భాస్కర్రావు స్థానంలో శ్రీధర్ పేరు ప్రకటించారు. జనసేనలో వర్గపోరు ఉంది. కొంత గందరగోళం కూడా నడుస్తుంది. ఇక్కడ వైసీపీ నుండి పోటీ చేస్తున్న కోరుముట్ల శ్రీనివాస్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిరుపతిలో జనసేన నుండి ఆరణి శ్రీనివాసులు, వైసీపీ నుండి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేనకు గెలుపు అవకాశాలు కనిపించటం లేదు. ఇక జనసేన పోటీ చేసే మరో స్థానం పాలకొండ. ఈ ఎస్సీ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన కేటాయించారు, కానీ ఇక్కడ ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. నిమ్మక జయకృష్ణని ఇక్కడ జనసేన అభ్యర్థిగా ప్రకటించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టీడీపీ నేత అయిన జయకృష్ణ కొద్ది రోజుల కిందటే జనసేనలోకి చేరారు. టికెట్ గ్యారంటీతోనే ఆయన జనసేనలో చేరినట్లు చెప్తున్నారు. పాలకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాయ కళావతికే వైసీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. ఇక్కడ రెండు పార్టీల మధ్యన గట్టి పోటీ ఉంటుంది. ఈ లెక్కన జనసేన పోటీ చేస్తున్న 21 సీట్లలో
10 చోట్ల ఆ పార్టీ గెలుపు గ్యారంటీగా కనిపిస్తుండగా 6 సీట్లలో ఆ పార్టీ ఓడిపోతుందని అక్కడ పరిస్థితులు చెప్తున్నాయి. మరో 5 సీట్లలో గట్టి పోటీ ఉంటుంది.